2023 ఈ సెట్ లో మెకానికల్ పార్ట్ లో వచ్చిన థర్మోడైనమిక్స్ క్వశ్చన్స్ చూడమ్మా. సో ఇఫ్ ద హార్ట్ పుషెస్ 1 cc ఆఫ్ బ్లడ్ ఇన్ 1 సెకండ్, ఏంటి హార్ట్ కనుక 1 క్యూబిక్ సెంటీమీటర్ ఆఫ్ బ్లడ్ ని 1 సెకండ్ లో పుష్ చేస్తే అండర్ ప్రెషర్ 19,500 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ ప్రెషర్ తో హార్ట్ కనుక 1 cc ఆఫ్ బ్లడ్ ని పుష్ చేస్తే 1 సెకండ్ లో హార్ట్ యొక్క పవర్ ఎంత అని అడుగుతున్నాడు. ఏంటి ఈ ప్రెషర్ లో ఇంత ప్రెషర్ యూజ్ చేసి 1 క్యూబిక్ సెంటీమీటర్ ఆఫ్ బ్లడ్ ని హార్ట్ పుష్ చేస్తుంది 1 సెకండ్ లో. పర్ 1 సెకండ్ లో అంత బ్లడ్ ని పుష్ చేస్తే హార్ట్ యొక్క పవర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో మనకి బేసిక్ గా పవర్ ఫార్మ్ లో వచ్చేసి ఏంటి, వర్క్ డన్ బై టైం టేకెన్. ఓకే, వర్క్ డన్ బై టైం టేకెన్. ఇది సోన్లీ థర్మోడైనమిక్స్ పార్టే కాదమ్మా, కొంచెం వర్క్ డన్ ఫార్ములాస్ వస్తున్నాయి అంటే వర్క్ పవర్ ఎనర్జీ క్వశ్చన్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. సో పవర్ ఫార్ములా వచ్చేసి వర్క్ డన్ బై టైం టేకెన్ అనమాట. ఇక్కడ మనకి వర్క్ డన్ ఫార్ములా ఏంటి, ఫస్ట్ హాఫ్ థర్మోడైనమిక్స్ దగ్గర నేర్చుకున్నాం. వర్క్ డన్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో వర్క్ డన్ ఈక్వల్ టు పీడీవి, ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో ఇక్కడ వర్క్ డన్ ఏమవుతుంది, సో ప్రెషర్ ఎంత ఇచ్చాడు 19,500 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఎంత వాల్యూమ్ చేంజ్ అవుతుంది పర్ సెకండ్ కి వచ్చేసి 1 cc ఆఫ్ బ్లడ్. సో ఇప్పుడు ఈ సీసీని క్యూబిక్ సెంటీమీటర్ సీజెస్ యూనిట్ అమ్మా, దాన్ని ఎస్ఐ యూనిట్ లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి చూద్దాం. చూడండి, 1 మీటర్ క్యూబ్ ఈస్ ఈక్వల్స్ టు 10⁶ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఇది కన్వర్షన్ ఫ్యాక్టర్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10⁶ సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు 1 cc ఏమవుతుంది, 10⁻⁻6 మీటర్ క్యూబే కదా. సో 1 cc ఏమవుతుంది 10⁻⁻6 మీటర్ క్యూబ్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి 0.0195 పవర్ కాబట్టి వాట్స్. యూనిట్ ఆఫ్ పవర్ ఈస్ వాట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A perfect Carnot engine utilizes an ideal gas and works between temperatures 227 and 127. ఒక పర్ఫెక్ట్ కార్నట్ ఇంజిన్ వచ్చేసి 227 and 127. సోర్స్ సింక్. ఎప్పుడైనా హైయర్ టెంపరేచర్ వస్తే సోర్స్ టెంపరేచర్ అమ్మా, లెస్సర్ టెంపరేచర్ వస్తే సింక్ టెంపరేచర్. ఈ 2 టెంపరేచర్స్ మధ్య కార్నట్ ఇంజిన్ వర్క్ అవుతుంది. అయితే ఇఫ్ వర్క్ అవుట్పుట్ ఈస్ 10⁴ జూల్, ఆ ఇంజిన్ నుంచి వర్క్ వచ్చేసి 10⁴ జూల్స్ వస్తే హీట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సోర్స్ నుంచి ఎంత హీట్ రిసీవ్ చేసుకుంటుంది అడుగుతుంది క్వశ్చన్. ఏంటి ఈ 2 టెంపరేచర్స్ మధ్య ఇంజిన్ ఆపరేట్ అవుతుంది, ఆ ఇంజిన్ నుంచి ఇంత వర్క్ జరుగుతుంది. అయితే ఆ ఇంజిన్ కి సోర్స్ నుంచి వచ్చే హీట్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎక్కడైనా మన కరెంట్ ఇంజిన్ వచ్చే ఒకే ఒక ఫార్ములా ఏంటి, ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సోర్స్, ఆర్ దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాస్ T1 - T2 బై T1. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు ఈక్వేట్ చేసుకుంటే సరిపోతుంది. వర్క్ డన్ హీట్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద సోర్స్, టెంపరేచర్స్ ఆఫ్ ది సోర్స్ అండ్ సింక్. సో ఇక్కడ ఏంటి వర్క్ డన్ ఎంత ఇచ్చాడు 10⁴ జూల్స్ బై క్యూ. ఏంటి క్యూ అంటే హీట్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది సోర్స్, అదే మనం కనుక్కోవాలి. క్యూ ఇజ్ ఈక్వల్ టు T1 అంటే సోర్స్ ఆఫ్ టెంపరేచర్. సోర్స్ ఆఫ్ టెంపరేచర్ ఎంత 227 ఇచ్చాడు. డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఇచ్చాడు, కానీ మనకి ఏ స్కేల్లో కావాలి, కెల్విన్ స్కేల్లో కావాలి. కెల్విన్ స్కేల్లో మార్చితే ఏమవుతుంది, అది K ఈక్వల్ టు C ప్లస్ 273, రైట్. సో 273 ప్లస్ 227 ఎంత 500 కెల్విన్ మైనస్ T2 అంటే 127 డిగ్రీస్. 127 డిగ్రీస్ ఎంత కెల్విన్ అవుతుంది 400 కెల్విన్, రైట్. సో 400 కెల్విన్ బై T1 అంటే అగైన్ టెంపరేచర్, సోర్స్ యొక్క టెంపరేచర్. సో 500 కెల్విన్. సో ఫ్రమ్ దిస్ 10⁴ by Q ఈక్వల్స్ టు 500 - 400, 100 by 5, ఆర్ ఎల్స్ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో Q ఈక్వల్ టు 5 into 10⁴. సో హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద సోర్స్ ఈస్ Q 5 into 10⁴ joules. హీట్ వచ్చేసి జూల్స్ లో మెజర్ చేస్తారు. ఓకే, ఇఫ్ ద హార్ట్ పుషెస్ 1 cc ఆఫ్ బ్లడ్ ఇన్ 1 సెకండ్, ఎంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ 1 cc. 1 cc అంటే వాల్యూమ్, క్యూబిక్ సెంటీమీటర్ అనేది వాల్యూమ్. ఓకే, 1 cc అంటే క్యూబిక్ సెంటీమీటర్ ఆర్ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ సెంటీమీటర్ క్యూబ్. 1 cc అంటే క్యూబిక్ సెంటీమీటర్, దాన్ని సెంటీమీటర్ క్యూబ్ అని రిప్రజెంట్ చేస్తారు. సో ఇన్ 1 సెకండ్ లో అండర్ ప్రెషర్ వచ్చేసి 19,500 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ ప్రెషర్ లో హార్ట్ కనుక ఇంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ని పుష్ చేస్తే హార్ట్ యొక్క పవర్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ హార్ట్. ఓకే, ఇక్కడ చూడండి, పవర్ కి బేసిక్ ఫార్ములా వచ్చేసి వర్క్ డన్ బై టైం టేకెన్ ఫర్ ది ప్రాసెస్. ఇక్కడ వర్క్ డన్ ఎంత, వర్క్ డన్ అంటే ఏంటి, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రాస్తాం. ఓకే, కానీ మన థర్మోడైనమిక్స్ లో వర్క్ డన్ అంటే ఏంటి, ప్రెషర్ అప్లైడ్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో వర్క్ డన్ ఈక్వల్ టు P ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్, ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో దాన్ని ఇక్కడ రాసి చూడండి ఏమవుతుంది, వర్క్ డన్ ప్రెషర్ ఎంత ఇచ్చాడు 19,500 న్యూటన్స్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఎంత వాల్యూమ్ పుష్ చేసింది, ఎంత వాల్యూమ్ చేంజ్ చేసింది పర్ సెకండ్ వచ్చేసి 1 క్యూబిక్ సెంటీమీటర్. క్యూబిక్ సెంటీమీటర్ అంటే సిఎస్ యూనిట్ అమ్మా. దాన్ని SI లో కన్వర్ట్ చేసుకోవాలంటే కన్వర్షన్ ఫ్యాక్టర్ వచ్చేసి చూడండి 1 మీటర్ క్యూబ్ వచ్చేసి 10⁶ సెంటీమీటర్ క్యూబ్ అమ్మా.
1 మీటర్ క్యూబ్ వచ్చేసి 10⁶ సెంటీమీటర్ క్యూబ్. అప్పుడు 1 సెంటీమీటర్ క్యూబ్ ఏమవుతుంది? 1 సెంటీమీటర్ క్యూబ్ ఇది రివర్స్ చేయడమే కదా, ఏమవుతుంది? 1/10⁶ మీటర్ క్యూబ్, ఆర్ ఆల్సో ఇట్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ 10⁻⁻6 మీటర్ క్యూబ్. సో 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్ క్యూబ్. సో 1 cc కదన్నాడు, SI యూనిట్స్ ఏమవుతుంది? 10⁻⁻6 మీటర్ క్యూబ్. బై టైం టేకిన్ అంత హోల్ ప్రాసెస్ కి 1 సెకండ్. 1 సెకండ్ అంటే 1. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది 0.0195 వాట్స్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్? వాట్స్. సో 0.0195 ఎక్కడ ఉంది? సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A perfect Carnot engine utilizes an ideal gas and works between temperatures 227 and 127. ఒక కార్నట్ ఇంజిన్ వచ్చేసి 227 and 127 టెంపరేచర్స్ మధ్య వర్క్ చేస్తుంది. ఎప్పుడైనా హయ్యర్ టెంపరేచర్ వచ్చి సోర్స్ అమ్మ, లెసర్ టెంపరేచర్ వచ్చేసి సింక్. సో ఆ 2 టెంపరేచర్స్ మధ్య వర్క్ చేస్తున్న కార్నట్ ఇంజిన్ నుంచి 10⁻⁴ జూల్స్ వర్క్ వస్తుంది అనమాట అవుట్పుట్. ఓకే, అయితే అంత వర్క్ వస్తున్నప్పుడు ఆ సిస్టమ్ కి, ఆ ఇంజిన్ కి హీట్, సోర్స్ నుంచి వచ్చే హీట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఏంటి, ఈ 2 టెంపరేచర్స్ మధ్య కార్నట్ ఇంజిన్ వర్క్ అవుతుంది. ఆ 2 టెంపరేచర్స్ మధ్య వర్క్ అవుతున్నప్పుడు 10⁻⁴ జూల్స్ వర్క్ అవుట్పుట్ వస్తే ఆ ఇంజిన్ కి సోర్స్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుంది అడుగుతారు క్వశ్చన్. సో ఓకే, మనకి ఉన్న బేసిక్ ఫార్ములా వచ్చేసి కార్నట్ ఇంజిన్స్ లో ఏంటి, ఒకటే ఫార్ములా ఉంటుంది ఏంటి, ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్. వర్క్ డన్ బై హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్, Q ఈస్ హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సోర్స్, ఈక్వల్ టు T1 - T2/T1. ఇది ఒకటే కదా, వర్క్ డన్ బై హీట్ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు T1 - T2/T1. సో వర్క్ డన్ ఎంత అంటున్నాడు? 10⁻⁴ జూల్స్. 10⁻⁴ జూల్స్ బై హీట్ అబ్జార్బ్డ్ మనం కనుక్కోవాలి, హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద సోర్స్ కనుక్కోవాలి. Q is equal to T1 ఎంత, సోర్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ సోర్స్. T1 is nothing but temperature of source. ఎంత అన్నాడు? హైయర్ టెంపరేచర్ వచ్చి 227 ఉంది, కానీ అది డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంది మనకి. కానీ మనకి ఏ స్కేల్ లో కావాలి? కెల్విన్ స్కేల్ లో కావాలి. కెల్విన్ స్కేల్ కన్వర్షన్ ఏంటి? K ఈక్వల్ టు 273 + C. రైట్, ఎంత అవుతున్నప్పుడు కెల్విన్ స్కేల్ లో మార్చుకుంటే 500 కెల్విన్ అయినా, 500 కెల్విన్ మైనస్ T2 అంటే టెంపరేచర్ ఆఫ్ సింక్. టెంపరేచర్ ఆఫ్ సింక్ ఎంత ఉంది? 127 డిగ్రీ సెంటిగ్రేడ్. 120 డిగ్రీ సెంటిగ్రేడ్, 127 కన్వర్టెడ్ టు కెల్విన్ ఎంత అవుతుంది? 400 కెల్విన్ బై T1 అంటే అగైన్ టెంపరేచర్ ఆఫ్ సోర్స్. రైట్, సో 10⁻⁴ by Q equals to 100/500. So this cancels at 5 times. So 10⁻⁴ by Q equal to 1/5. So that implies Q equal to 5 into 10⁻⁴ joules. Q equal to 5 into 10⁻⁴ joules. Option 3 is the answer. Okay, next question చూడండి, సేమ్ పేపర్ లో. A system is given అంటే సిస్టమ్ కి ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు? 4000 calories of heat. A system is given 400 calories of heat. 400 calories of heat and 1000 joules of work is done by the system. ఆ సిస్టమ్ కి 400 calories of heat ఇచ్చాడు, ఆ సిస్టమ్ చేత 1000 joules of work చేయించాడు అనమాట. అయితే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ మనకి చాలా రిలేటివ్ గా చాలా సార్లు రిపీట్ అయ్యే మోడల్ ఇది. క్యాలరీస్ లో ఇచ్చి, జౌల్స్ లో ఇచ్చి క్వశ్చన్ అడగడం, లేదా సేమ్ యూనిట్స్ లో ఇవ్వచ్చు. ఒకసారి రిలైజ్ ఎలా చేద్దాం చూడండి. హీట్ గివెన్ టు ద సిస్టమ్, హీట్ వర్క్ డన్ బై ద సిస్టమ్, ఇంటర్నల్ ఎనర్జీ. ఈ 3 ఫస్ట్ హాఫ్ థర్మోడైనమిక్స్ కదా. ఏంటి? dQ ఈక్వల్ టు du ప్లస్ dW. రైట్, హీట్ గివెన్ టు ద సిస్టమ్ ఎంత? హీట్ గివెన్ టు ద సిస్టమ్ ఎంత? 400 క్యాలరీస్. అయితే అది జౌల్స్ లో ఉందా? లేదు, కానీ మనం ఎందులో రాసుకోవాలి? జూల్స్ లో రాసుకోవాలి. ఏంటి? 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్. రైట్, కన్వర్షన్ ఫ్యాక్టర్ 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్. అండ్ ఎన్ని క్యాలరీస్ ఇచ్చాడు? 400 క్యాలరీస్ ఇచ్చాడు. అది జూల్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 400 into 4.2. సో 16,800 జూల్స్. రైట్, ఒక పాయింట్ దగ్గర డెసిమల్ కాబట్టి 1680 జూల్స్. 1680 జూల్స్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ కనుక్కోవాలి. చేంజ్ ఇన్ ఎనర్జీ కనుక్కోవాలి ప్లస్ వర్క్ డన్ ఎంత? dW వర్క్ డన్ ఎంత? 1000 జూల్స్. అంతేనా? 1000. సో du ఈక్వల్ టు, ఇది ఇట్లా పంపిస్తే 1680 మైనస్ 1000. సో du ఈక్వల్ టు 680 జూల్స్. 680 జూల్స్. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకే, సి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A perfect gas at 27 degrees centigrade is heated at constant pressure so as to triple its volume. అంటే గ్యాస్ వచ్చేసి 27 degrees టెంపరేచర్ దగ్గర ఉంది, దాన్ని కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ చేశాడు. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ చేసినప్పుడు ఏమైంది? ట్రిపుల్ ఇట్స్ వాల్యూమ్. ఆ వాల్యూమ్ ట్రిపుల్ అయింది అనమాట. సో ఇనిషియల్ గా వాల్యూమ్ V ఉంది అనుకోండి, ఫైనల్ వాల్యూమ్ వచ్చేసి 3 times ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్. సో 27 degrees దగ్గర ఉంటే గ్యాస్ ని కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ చేసి దాని వాల్యూమ్ ట్రిపుల్ అయింది, అంటే ఇనిషియల్ వాల్యూమ్ కి 3 times అయింది. అయితే దెన్ టెంపరేచర్ ఆఫ్ గ్యాసెస్, ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ ఎలాంటి చేంజ్ వస్తుందని అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కాన్స్టెంట్ ప్రెషర్. ఓకే, రైట్, కాన్స్టెంట్ ప్రెషర్. కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఏంటి? చార్ల్స్ ఫస్ట్ లా. చార్ల్స్ ఫస్ట్ లా ఏంటి? V is directly proportional to T. ఓకే, ఒక కండిషన్ ఇచ్చి కాన్స్టెంట్ అన్నాడంటే మిగతా 2 వేరియబుల్స్ ఎలా రిలేట్ అవుతాయో మనం గుర్తుంచుకోవాలి ఆటోమేటిక్ గా.
సో V is directly proportional to T. అయితే ఈ T ని మనం ఖచ్చితంగా కెల్విన్ స్కేల్ లో తీసుకోవాలి, అది కండిషన్. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు మనం, V1 by V2 ఈక్వల్స్ టు T1 by T2. V1 అంటే ఇనిషియల్ వాల్యూమ్, V2 అంటే ఫైనల్ వాల్యూమ్, T1 అంటే ఇనిషియల్ టెంపరేచర్, T2 అంటే ఫైనల్ టెంపరేచర్. సో V1 ఎంత V అనుకుంటే ఫైనల్ వాల్యూమ్ ఏమైంది 3 times ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్, థ్రైస్ ఇక్కడ ఉన్నాడు కదా ట్రిపుల్ ఇట్స్ వాల్యూమ్ అని. సో 3V ఈక్వల్స్ టు T1 అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఎంత 27 డిగ్రీ సెంటిగ్రేడ్. అయితే మనం తీసుకోవాల్సిన స్కేల్ లో కెల్విన్ స్కేల్, అప్పుడు ఎంత అవుతుంది 300 కెల్విన్ బై T2. we have to find out T2. so this we gets cancelled. so T2 equals to 300 into 3 900 కెల్విన్. సో 900 కెల్విన్ ఆప్షన్ ఎక్కడుందో చూడు. ఇన్ కేస్ మనకు కనుక 900 కెల్విన్ ఆప్షన్ లేకపోతే డిగ్రీ సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేసుకొని ఆ ఆప్షన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ an adiabatic process of an ideal gas the value of dp by p is equal to. సో అడియాబాటిక్ ప్రాసెస్ లో dp by p వాల్యూ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్రెషర్ కి వాల్యూమ్ రిలేషన్ ఎలా ఉంటుంది అడియాబాటిక్ ప్రాసెస్ లో, p is inversely proportional to v power gamma, రైట్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే p is inversely proportional to v power gamma. సో ఐ కెన్ రైట్ దిస్ ఆల్సో యాజ్ p is directly proportional to v power minus gamma, అంతే కదా, ఇన్వర్స్ కదా దానికి. సో నేను ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయడం కోసం ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమవుతుంది, p ఈక్వల్ టు k ఇంటూ v టు ది పవర్ మైనస్ గామా, రైట్. p ఈక్వల్ టు k ఇంటూ v టు ది పవర్ మైనస్ గామా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ప్రెషర్ అండ్ వాల్యూమ్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ కదా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ చేద్దాం దీన్ని, రైట్. ఏమవుతున్నప్పుడు dp by dt ఈక్వల్స్ టు d by dt ఆఫ్ k ఇంటూ v టు ది పవర్ మైనస్ గామా, రైట్. dp by dt ఈక్వల్ టు d by dt ఆఫ్ k ఇంటూ v పవర్ మైనస్ గామా. సో ఇక్కడ దీని డిఫరెన్షియల్ ఏమవుతుంది, k కాన్స్టెంట్ కదా, k ఇంటూ సో d by dx ఆఫ్ x పవర్ n ఉంటే ఆ డిఫరెన్షియల్ ఫార్మ్ ఏమవుతుంది n ఇంటూ x పవర్ n మైనస్ 1, రైట్. సో ఐ రైట్ దిస్ యాజ్ మైనస్ గామా ఇంటూ v టు ది పవర్ మైనస్ గామా మైనస్ 1 ఇంటూ దానికి ఇంటర్నల్ డెరివేటివ్ ఏమవుతుంది dv by dt, రైట్. dv by dt. సో దీని ఫైనల్ చేయండి dp by dt ఈక్వల్స్ టు k ఇంటూ మైనస్ గామా ఇంటూ v టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా మైనస్ 1 ఇంటూ dv by dt, రైట్. సో ఐ కెన్ క్యాన్సిల్ dt ఆన్ బోత్ సైడ్స్, అంతే కదా. ఏమవుతుంది అప్పుడు dp ఈక్వల్ టు k ఇంటూ మైనస్ గామా ఇంటూ v టు ది పవర్ మైనస్ గామా మైనస్ 1 ఇంటూ dv. అయితే మనకి ఏం కావాలి, dp by p కావాలి కదా. సో బోత్ సైడ్స్ బై p తో డివైడ్ చేద్దాం. సో dp by p ఈక్వల్ టు k ఇంటూ మైనస్ గామా ఇంటూ v టు ది పవర్ మైనస్ గామా మైనస్ 1 ఇంటూ dv by p, రైట్. సో ఇక్కడ చూడండి p ఈక్వల్ టు k ఇంటూ v టు ది పవర్ మైనస్ గామా ఉంది కదా, ఈ p ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఓకే, ఏమవుతుంది dp by p ఈక్వల్ టు k ఇంటూ మైనస్ గామా ఇంటూ, నేను దీన్ని స్ప్లిట్ చేస్తే v పవర్ మైనస్ గామా ఇంటూ v పవర్ మైనస్ 1, రైట్, ఇంటూ dv బై p ప్లేస్ లో k ఇంటూ v టు ది పవర్ మైనస్ గామా, k ఇంటూ v టు ది పవర్ మైనస్ గామా. సో దిస్ k and this k gets cancelled as the same constants. So this v to the power minus gamma and this v to the power minus gamma gets cancelled. So dp by p equal to minus gamma into v to the power minus 1 into dv. So v to the power minus 1 1 by v kada. So dp by p equal to minus gamma into dv by v. So dp by p value ఎంత వచ్చింది minus gamma into dv by v. So first option is the answer. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ లో సిఎస్సి లో థర్మోడైనమిక్స్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి చూద్దాం ఎంపీసీ నుంచి. ఓకే, సో గ్యాస్ ఈజ్ ఫౌండ్ టు ఒబే p స్క్వేర్ v ఈక్వల్ టు కాన్స్టెంట్. ఏంటి ఆ గ్యాస్ వచ్చేసి p స్క్వేర్ v ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈ ఫార్మ్ ని ఒబే చేస్తుందంట. అయితే ద ఇనిషియల్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ ఆర్ T0 అండ్ V0. ఇనిషియల్ టెంపరేచర్ వచ్చేసి T0 అండ్ V0. ఇనిషియల్ గా టెంపరేచర్ T0, వాల్యూమ్ V0 ఉన్నాయి. అయితే గ్యాస్ ఎక్స్పాండ్స్ టు 2V0, వాల్యూమ్ కనుక V0 నుంచి 2V0 ఎక్స్పాండ్ అయితే టెంపరేచర్ ఏ విధంగా చేంజ్ అవుతుందని అడుగుతున్నాడు. ఓకే, అది ఏ ఫామ్ లో ఉంది, p స్క్వేర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈ ఫామ్ ని ఒబే చేస్తుంది. ఇనిషియల్ వాల్యూమ్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్స్ ఇవి. అయితే వాల్యూమ్ 2V0 ఎక్స్పాండ్ అయితే టెంపరేచర్ ఏమవుతుందని అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు యాక్చువల్ గా p స్క్వేర్ v ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాడు, అంతేనా. p స్క్వేర్ v ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ p స్క్వేర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v, అంతే కదా. p స్క్వేర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v. సో ఐ కెన్ రైట్ లైక్ p ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఓవర్ v, అంతే కదా. రూట్ ఈ స్క్వేర్ నా వైపు పంపించాలి, లేకపోతే స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. సో p ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై రూట్ ఓవర్ v. అంటే p ఈజ్ ప్రపోర్షనల్ టు v టు ది పవర్ ఆఫ్ 1/2. సో p ఈజ్ ప్రపోర్షనల్ టు v టు ది పవర్ ఆఫ్ 1/2. దీన్ని అబ్జర్వ్ చేస్తే p ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v పవర్ గామా. ఈ ఫార్మ్ కి సిమిలర్ గా ఉంది చూడండి. p ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై v పవర్ 1/2 అండ్ p ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై v పవర్ గామా. అంటే ఇప్పుడు గామా ప్లేస్ లో ఏమొస్తుంది మనకి, గామాస్ వాల్యూ ఈజ్ 1/2. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ డిసైడ్ దట్ గామా ఈజ్ 1/2. సో టెంపరేచర్ కి వాల్యూమ్ కి వచ్చే రిలేషన్ ఏంటి, tv పవర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు కాన్స్టెంట్. So from this I can write
T is inversely proportional to 1 by V power gamma minus 1. అంతే కదా. సో ఈ రిలేషన్ నుంచి ఏం రాయొచ్చు, T1 by T2 ఈక్వల్స్ టు V2 by V1 హోల్ పవర్ గామా మైనస్ 1 హోల్ పవర్ గామా మైనస్ 1. సో T1 అంటే ఇనిషియల్ టెంపరేచర్, ఫైనల్ వాల్యూమ్, ఇనిషియల్ వాల్యూమ్. T1 అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఇచ్చాడు, T0 ఇచ్చాడు, బై T2 ఫైనల్ టెంపరేచర్ కనుక్కోవాలి. యూ హావ్ టు ఫైండ్ అవుట్ ది ఫైనల్ టెంపరేచర్ విచ్ ఈస్ ఈక్వల్ టు V2 అంటే ఫైనల్ వాల్యూమ్ ఎంత 2V0 కి ఎక్స్పాండ్ అయింది. సో 2V0 by ఇనిషియల్ వాల్యూమ్ ఈస్ V0 whole power gamma minus 1, right? So T0 by T2 equals to, so this V0 and this V0 gets cancelled. So 2 into whole power gamma into half minus 1. So T0 by T2 equals to 2 power minus 1 by 2. 2 power minus 1 by 2. Or దీని ఎలా రాయొచ్చు, T0 by T2 equals to 1 by 2 power half. అంతే కదా, 1 by 2 power half. So T0 by T2 equals to 1 by root 2. To the power half అంటే root 2 నే కదా. So T0 equals to, so from the second rate T2 equals to root 2 into T0. So final temperature ఎంత అవుతుంది, root 2 times of T0. So first option is the answer. Okay, next question చూడమ్మా. The constant in ideal gas equation is known as, ideal gas equation ఏంటి, PV equal to nRT. ఇందులో ఉండే కాన్స్టెంట్ ని ఏమని పిలుస్తారు? ఇంత ఈజీ థియరీ క్వశ్చన్ సిఎస్సి పేపర్ 23లో వచ్చిందంటే ఆ పేపర్ రాసినట్టు చాలా లక్కం. అసలు క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ చేసేయచ్చు. ఏంటి ఈ ఈక్వేషన్ లో ఈ కాన్స్టెంట్ పేరు ఏంటది, ఎప్పుడు నేను చెప్పుకొస్తున్నా కదా, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. దాని వాల్యూ ఎంత 8.314. ఈ న్యూమరికల్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ అమ్మ క్యాలిక్యులేషన్స్. అయితే ఇక్కడ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంకోటి చూడండి, ఇది కూడా మనకి థియరీ పార్ట్ లో చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అంటే ఆర్ వాల్యూని అవగాడ్రో నెంబర్ తో డివైడ్ చేస్తే వచ్చేదే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. So it is the ratio of universal gas constant to Avogadro number. Boltzmann constant అంటే represented by K అమ్మ, K తో రిప్రజెంట్ చేస్తారు. It is the ratio of universal gas constant to Avogadro's number. దీని వాల్యూ వచ్చేసి 1.38 into 10 to the power of minus 23 ఉంటుంది. 1.38 into 10 to the power of minus 23 ఉంటుంది. దీని యూనిట్ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు, R universal gas constant by Avogadro number అంటే మోలే కదా. సో జోల్ మోల్ ఇన్వర్స్ రేట్ ఇన్వర్స్ బై మోల్ ఇన్వర్స్. మోల్ ఇన్వర్స్ అండ్ మోల్ ఈజ్ క్యాన్సిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బి అండ్ సి ఆప్షన్స్ చూడండి. ఇవి కండిషన్స్ అమ్మ, ప్రెషర్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్ అని స్పెసిఫిక్ గా ఉండవు. ప్రెషర్ కాన్స్టెంట్ పెట్టడం అనేది ఏంటి, చార్ల్స్ లా. ప్రెషర్ కాన్స్టెంట్ పెడితే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్. నెక్స్ట్ టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టడం అంటే బాయిల్స్ లా. టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో ఈ రెండు స్పెసిఫిక్ గా వాల్యూస్ ఏం లేవు. ఇవైతే న్యూమరికల్ పర్పస్ గా చాలా ఇంపార్టెంట్ అమ్మ. దీని వాల్యూ వచ్చేసి 1.38 10 to the power of minus 23. దీని వాల్యూ వచ్చేసి 8.314. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ మోనోఅటామిక్ గ్యాస్ ఈస్ గివెన్ బై. ఇది కూడా చాలా చాలా ఈజీ బిట్. మనం మోనోఅటామిక్, డయాటమిక్, ట్రైఅటామిక్ వాల్యూస్ చెప్తూ వస్తున్నాను ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు. ఏంటి ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ మోనోఅటామిక్ గ్యాస్ ఏమవుతుంది, మోనోఅటామిక్ గ్యాస్ కి 5/3, డయాటమిక్ గ్యాస్ కి అయితే 7/5, ట్రైఅటామిక్ ఆర్ పాలిఅటామిక్ అయితే 4/3. అయితే ఇక్కడ రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ రేషియో ఆఫ్ CP/CV. అంతేనా. స్పెసిఫిక్ హీట్స్ రేషియో అంటే స్పెసిఫిక్ కాన్స్టెంట్ ప్రెషర్ కి స్పెసిఫిక్ కాన్స్టెంట్ వాల్యూమ్ కి రేషియో అడుగుతున్నాడు. దిట్ ఈస్ నథింగ్ బట్ గామా. సో ద గామా వాల్యూ ఆఫ్ మోనోఅటామిక్ గ్యాస్ అడిగాడు. ఎంత అవుతుంది మోనోఅటామిక్ కి 5/3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇవి కూడా బిట్స్ లో రావచ్చమ్మా, డయాటమిక్, ట్రైఅటామిక్ కూడా. అవి కూడా న్యూమరికల్ గా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 2 identical samples of a gas are allowed to expand isothermally. ఒకసారి వచ్చి ఐసోథర్మల్ గా, సెకండ్ టైం వచ్చేసి అడియాబాటికల్ గా ఎక్స్పాండ్ చేశారండి. ఏంటి, 2 samples of gas ఉన్నాయి. అయితే ఫస్ట్ కేసు లో వచ్చేసి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, సెకండ్ కేసు లో వచ్చేసి అడియాబాటికల్ ఎక్స్పాన్షన్. అంటే ఈ ప్రాసెస్ లో ఒకసారి ఎక్స్పాండ్ అయింది, ఈ ప్రాసెస్ లో ఇంకోసారి ఎక్స్పాండ్ అయింది. అయితే ఆ రెండు ప్రాసెస్ కి వర్క్ డన్ కంపారిజన్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి గ్రాఫ్ ఐడియా ఉండాలి. ఏంటి, పీవీ గ్రాఫ్. ఆల్రెడీ థియరీ పార్ట్ చెప్పాను కదా, పీవీ గ్రాఫ్ ఏంటి, ఇది ఐసోబారిక్ ప్రాసెస్, దిస్ ఈజ్ ఐసోకోరిక్ ప్రాసెస్, నెక్స్ట్ ఇది ఐసోథర్మల్ ప్రాసెస్, ఇది వచ్చేసి అడియాబాటిక్ ప్రాసెస్. ఈ గ్రాఫ్ ఇది కనుక మిస్ అయితే ఒకసారి ఆ వీడియో చూసి రావడం ఇక్కడికి. ఐసోబారిక్ ప్రాసెస్ గ్రాఫ్ ఇది ఐసోకోరిక్. ఐసోబారిక్ అంటే ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంచండి. సో దిస్ ఈజ్ ఐసోబారిక్ ప్రాసెస్ గ్రాఫ్. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంది. సో ఇది ఐసోకోరిక్ గ్రాఫ్. ఇది వచ్చేసి ఐసోథర్మల్ గ్రాఫ్. పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి కాబట్టి రెక్టాంగులర్ హైపర్బోలా వస్తుంది ఐసోథర్మల్ గ్రాఫ్. నెక్స్ట్ ఈ గ్రాఫ్ వచ్చేసి అడియాబాటిక్ గ్రాఫ్. P is inversely proportional to V power gamma కదా. సో గామా టైమ్స్ ఎక్కువ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మోర్ స్టీపర్ గా ఉంటుంది ఆ గ్రాఫ్ వచ్చేసి. ఇప్పుడు మనకు వర్క్ డన్ అంటే ఏరియా అండర్ PV గ్రాఫ్. సో P కి V కి మధ్య
ఆ గ్రాఫ్ ఎంత ఏరియా అయితే కవర్ చేస్తుందో అది మొత్తం వర్క్ డన్ అనమాట. ఇప్పుడు ఐసోథర్మల్ కి ఎక్కువ ఏరియా ఉందా, అడియాబాటిక్ ఎక్కువ ఏరియా ఉందా చూడండి. సో దిస్ ఈజ్ అడియాబాటిక్ ఏరియా కవర్డ్, ఇదేమొచ్చేసి ఐసోథర్మల్. ఇది మొత్తం ఐసోథర్మల్ ఎక్కువ ఏరియా కవర్ చేస్తుంది కదా. సో as it is isothermal process, more area is covering, more work done under isothermal process. So more under isothermal process. Isothermal process లోనే అడియాబాటిక్ కన్నా ఎక్కువ వర్క్ జరుగుతుంది. లేదనుకోండి ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే dq ఈక్వల్ టు du ప్లస్ dw అంతేనా. ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఆ బాడీ యొక్క టెంపరేచర్ రైజ్ అవ్వదు, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి టెంపరేచర్ రైజ్ అవ్వదు. సో ఒక బాడీ టెంపరేచర్ రైజ్ అవ్వట్లేదంటే మనం ఇచ్చే హీట్ నుంచి అదేమీ అబ్జర్వ్ చేసుకోవట్లేదని. సపోజ్ ఇప్పుడు ఒక బాడీ హీట్ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, దాని టెంపరేచర్ రైజ్ అవ్వాలి కదా. కానీ టెంపరేచర్ రైజ్ అవ్వకుండా టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంది అంటే ఇచ్చిన హీట్ మొత్తం తన ఇంటర్నల్ ఎనర్జీని రైజ్ చేసుకోకుండా వర్క్ డానికి యూజ్ చేస్తుంది. టెంపరేచర్ రైజ్ అవ్వలేదంటే ఒక బాడీది దాని ఇంటర్నల్ ఎనర్జీ ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఇచ్చిన హీట్ మొత్తం వర్క్ డన్ గానే చేస్తుంది. సో టోటల్ హీట్ ఈస్ కనెక్టెడ్ టు వర్క్ డన్ అంటే అదే కదా మాక్సిమం వర్క్ డన్. సో అందుకనే ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఎక్కువ వర్క్ డన్ జరుగుతుంది అనమాట అడియాబాటిక్ కంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హీట్ రిక్వైర్డ్ టు రైస్ 0.5 kg శాండ్ ఫ్రమ్ 30 degrees to 90 degrees. ఏంటి శాండ్ 1/2 kg శాండ్ ఉంది, దాన్ని 30 degrees నుంచి 90 degrees రైస్ చేయడానికి ఎంత హీట్ కావాలని అడుగుతున్నాడు. సో హీట్ రిక్వైర్డ్ ఫార్ములా ఏంటి, Q ఈక్వల్ టు MS డెల్టా T. హీట్ రిక్వైర్డ్ ఇస్ Q ఈక్వల్ టు MS డెల్టా T. M అంటే ఏంటి, మాస్ ఎంత ఇచ్చాడు 0.5 kg అంటే 1/2. సో S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ శాండ్, స్పెసిఫిక్ హీట్ ఎంత ఇచ్చాడు 830. SI నిమిషంలో ఇచ్చాడు కదా. సో 830. టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత రైస్ చేయాలి 30 నుంచి 90 కంటే 90 minus 30 కదా టెంపరేచర్ డిఫరెన్స్ అంటే 90 minus 30. సో ఇట్ ఈస్ హాఫ్ ఇంటూ 830 ఇంటూ 60. సో ఇక 830 ఇంటూ 30 రాయొచ్చు కదా. సో 30 టైమ్స్ పోతుంది కాబట్టి. సో దిస్ ఈస్ 24900 జౌల్స్. సింప్లిఫై చేస్తే 24,900 జౌల్స్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్.